హాయ్ ఫ్రెండ్స్. మనం సికింద్రాబాద్ దగ్గర శ్రీ గణేష టెంపుల్ వద్దకు వచ్చాము. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ వెళ్తున్నాము. మనకి తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ టెంపుల్‌కి వస్తే శ్రీ గణేష వారు మన కోరికలను నెరవేరుస్తారు. 5 వీక్స్ చేయొచ్చు, 11 వీక్స్ చేయొచ్చు. ఇంకా పెద్ద కోరిక అయితే 21 వీక్స్ చేయొచ్చు. ఇది లోపలంతా ఎంట్రన్స్ మాట. లెఫ్ట్ సైడ్ మనం కొబ్బరికాయలు కొనాలంటే అక్కడ కొనొచ్చు. ఇది చాలా, చాలా పెద్ద గుడి. అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయలు కొనే స్థలము. ఇదంతా ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇంకా సైడ్‌న అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ ఒక్క గుడికి వెళ్తే చాలు అన్ని గుళ్ళకి వెళ్ళినట్టే. అందరి దేవుళ్ళు అక్కడే ఉంటారు. రైట్ సైడు వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. లెఫ్ట్ సైడ్‌కి పెద్ద గంట ఉంటుంది. ఇక్కడ మూషికంతో వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము. రామి చెట్టు కింద జంట సర్పాలుంటాయి. మనం ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి. లోపలికి కొబ్బరికాయ అలౌ చేయరు. ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇది వినాయకుడి టెంపుల్. లోపల పూజలు, అర్చనలు అవుతున్నాయి. మూషికం వాహనం. లోపల 100 రూపీస్ టికెట్ ఉంటుంది. 200 రూపీస్ టికెట్ ఉంటుంది. బయట సర్వదర్శనం మాట. వెడ్నెస్డే పూట ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారు. రాహుకేతు పూజ చేయించుకోవాలంటే టికెట్ 500 రూపీస్. ఇది మహాశివుడు, ఉమామహేశ్వర స్వామి. చెప్పాను కదా అన్ని టెంపుల్స్ అక్కడే ఉన్నాయి. మనకి పెళ్లి రోజులు అవి అవుతుంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కళ్యాణం అవి చేస్తూ ఉంటారు.